మనకు సామెత చెప్తుంటాడు, అల్లుడు సర్వస్వతంత్రుడు ఇల్లలుగన్ బూజు దులపగన్ అంటారు. అల్లుడు మహా సర్వస్వతంత్రుడట. దేనికోసం స్వాతంత్రం ఆయనకి? ఇల్లు జిమ్మాలన్నా బూజు దులపాలన్నా వాడన్నిటికీ మనకు వస్తాట. తమాషాగా చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అంటే నువ్వు ఆయన్ని ఇల్లరికపు అల్లుడిని చేసి పడేసావు. ఇక్కడ ఆయన ప్రేమతో వచ్చాడు, నువ్వే ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టావు. సరే, ఆ విషయం పక్కన పెట్టు. మొత్తానికి ఉంటున్నది ఎక్కడ? పాలసముద్రంలోగా. పాలసముద్రంలో అంటే అత్తగారింట్లో ఉన్నట్టేగా. కాబట్టి అత్తగారింట్లో ఉంటున్నాడు. సరే, కేవలం ఉండటంతోనే పని అయిందా? భ్రాతాదృగేక ఇతర పునరంగభూష. నీవు ఒక తమ్ముడున్నాడు చంద్రుడు, ఇంకొక తమ్ముడున్నాడు కౌస్తుభమణి. ఎందుకని వీళ్ళు తమ్ముళ్ళు? అందరూ కూడా అదే పాలసముద్రంలో నుంచి పైకి వచ్చిన వాళ్లే కదా. ఈమె పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించింది. ఆమెతో పాటే పుట్టినటువంటి వాడు చంద్రుడు, ఆమెతో పాటే పుట్టినటువంటిది కౌస్తుభమణి. కాబట్టి వీళ్ళిద్దరు ఏమయ్యారు? ఆమెకి తమ్ముళ్ళు అయ్యారుగా. అంటే ఈయనకేమవుతారు? వాళ్ళిద్దరూ బావమరుదులు అయ్యారుగా. ఇప్పుడు ఈ బావమరుదులు ఇద్దరు రెండు వైపులు కాపలా ఉన్నారన్నమాట. ఒక బావమరిది అయితే నేరుగా ఒక కంట్లోనే కూర్చొని ఉండిపోయాడు ఆయన. ఏ విధంగా? శశి సూర్యనేత్రుడు అని ఈయనకి పేరు, శ్రీమన్నారాయణుడికి. సూర్యుడు చంద్రుడు ఇద్దరూ రెండు కండ్లుగా ఉండేటువంటి వాడు ఈయన అని చెప్పింది వేదం. చెప్పినటువంటి మాటే. కాబట్టి చంద్రుడు ఒక కంట్లో ఉన్నాడా అంటే ఏంటి? ఓ బావమరిది ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరిని చూస్తున్నావు? మా అక్కను చూడకుండా ఇంకా వేరే వాళ్ళని చూసావా? మా అక్కతో చెప్పేస్తా అని చెప్పి పక్కనే కూర్చొని ఉన్నాడు ఓ బావమరిది. ఇంకో బావమరిది వక్షస్థలం మీద కూర్చొని ఉన్నాడు కౌస్తుభమణి రూపంలో. వచ్చిన వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడు. ఎవరెవరు వచ్చారు, ఎవరు మా బావ దగ్గరికి వచ్చారు, ఎవరేం చెప్తున్నారు అని ఇవన్నీ కూడా గమనించేసి వివరాలన్నీ వాళ్ళ అక్కకి చెప్పడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాడు ఇంకో బావమరిది. అంటే ఎన్ని రకాలుగా ఈయన్ని బంధించేసేసిందో చూడండి మన అమ్మ. అంటే ఇవన్నీ సరదాగా చెప్పుకునేటువంటి మాటలే అవ్వచ్చుగాక, కానీ వీటిల్లో ఆ స్వామికి అమ్మ మీద ఉండే వైభవం, ప్రేమ, అలాగనే ఆ స్వామితో నిరంతరము కలిసి ఉండాలనే మన తల్లి యొక్క కోరిక, ఇవి రెండూ కూడా మనకి ప్రకటితమవుతూ ఉన్నాయి అన్నమాట. వక్షస్య ముష్య వరదే త్వమవస్థితాతతే. ఇక నువ్వెక్కడ కూర్చొని ఉన్నావు? నేరుగా వెళ్ళి ఆయన వక్షస్థలం మీదే కూర్చొని ఉంటివి. ఇక ఆయన అటు ఇటు కనుజుప్పడానికి ఎక్కడ వీలుంది చెప్పండి? ఏమాత్రం అన్నా అవకాశం దొరుకుతుందా అటు ఇటు తిరగటానికి? లేదు కదా. వలభ్యమంబ భవదీయమనన్యలభ్యం. అలాగా ఇంకా ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు దొరుకుతారా? మరి నీ అదృష్టం కొద్దీ ఆయన దొరికాడో, ఆయన అదృష్టం కొద్దీ నువ్వు దొరికావో. ఎవరికి ఎవరు దొరికారో తెలియదు, కానీ మొత్తానికి మీ ఇద్దరి యొక్క ఈ అన్యోన్యమైన దాంపత్యం ఏదైతే ఉందో ఇది సర్వ జగత్తుకి కూడా ఎంతో ఆనందప్రదమైనటువంటి దాంపత్యంగా ఉన్నది అని చెప్తున్నాడు. ఇది వీరిద్దరిలో ఉండేటువంటి గొప్పదనం అన్నమాట. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన జోడీ ఇది. నిరంతరము లక్ష్మీదేవి ఆయన్ను తన వశంలో పెట్టుకొని ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉన్నదే. కనుక ఈ కుశేషయ ఉదర విహారిణి అన్నాడు. ఆ తామర పువ్వు నడుమ ఎప్పుడూ విహరించుతూ ఉండేటువంటి ఓ తల్లి అన్నాడు. ఎందుకని ఈ తామర పూల మధ్యలోనే ఆమె ఉంటుందిట అంటే స్వామి యొక్క పాదములే అరవిందములు, స్వామి యొక్క చేతులే అరవిందములు, ఇక స్వామి యొక్క కండ్లే అరవిందములు.
పుండరీకాక్షుడనే కదా ఆయనకి పేరు. ఏమండి, స్వామి యొక్క పాదారవిందములని ఆశ్రయించాలనే కదా ప్రతి భక్తుడు కోరుకుంటుండేది. ఆయన యొక్క ఆ చేతిలో ఉండేటువంటి పద్మం కానివ్వండి, లేదా పద్మముల వంటి చేతులు కానివ్వండి, వీటి అన్నింటిలోనూ కూడాను పద్మములతో అద్భుతమైన సాదృశ్యం ఉంది కనుక ఇవి అన్నీ తన భర్తను తనకు నిరంతరము గుర్తు చేస్తూ ఉంటాయి కనుక ఆ పద్మములలోనే నివసించాలని చెప్పి నిర్ణయం చేసేసుకొని పద్మాల్లోనే కూర్చోంది ఆమె. ఇప్పుడేమవుతుంది, పద్మంలో ఆమె ఉంది అనుకున్నాం, స్వామి యొక్క పాదాల్లో ఎవరున్నట్లు? ఆమెగా. స్వామి యొక్క చేతిలో ఎవరున్నట్లు? ఆమెగా. స్వామి యొక్క కళ్ళల్లో ఎవరున్నట్లు? ఆమెగా.